ప్రతాపరుద్రుడు అనే కుంతల దేశపు రాజు, అతని భార్య శకుంతలాదేవి, వారి కుమార్తె చంద్రలేఖ. ఎంతోమంది రాజులు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకునేవారు. చంద్రలేఖ అందంతో పాటు యుద్ధ విద్యల్లో ఎంతో నైపుణ్యం గలది. ప్రతాపరుద్రుడు తన కూతురికి వివాహం చేసి రాజ్యపాలన తన కూతురికి అప్పజెప్పి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. తండ్రి బలవంతం మేరకు చంద్రలేఖ తప్పనిసరిగా వివాహానికి ఒప్పుకుంది. స్వయంవరం ప్రకటించారు. చాలామంది రాజులు స్వయంవరానికి వచ్చారు. విష్ణువర్ధన్, జయసింహ అనే కోసల దేశపు రాజకుమారులు చంద్రలేఖ స్వయంవరానికి వచ్చారు. పెద్దవాడైన విష్ణువర్ధన్ దయాగుణంతో పాటు యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యం ఉంది. జయసింహునికి దయ, జాలి అనేవి ఉండేవి కాదు. జంతువులను హింసించేవాడు, దుష్టబుద్ధి కలవాడు. అన్నయ్య ఏం చేసినా ప్రతి దానికి వ్యతిరేకంగా వాదించేవాడు. కానీ విష్ణువర్ధన్ మాత్రం తను ఎటువంటి కోపం, అసూయ లేకుండా తానే ఎప్పటికైనా తెలుసుకుంటాడని సోదరునిపై ప్రేమానురాగాలతో ఉండేవాడు. చంద్రలేఖ గొప్ప అందగత్తె అని తెలుసుకున్న జయసింహ తన అన్న వెళ్తున్నాడని తెలుసుకొని ఎలాగైనా చంద్రలేఖ తనకే దక్కాలనే స్వార్థంతో అన్నకి పోటీగా వెళ్ళాడు. అన్ని పోటీల్లోనూ విష్ణువర్ధన్, జయసింహులే గెలుపొందారు. కానీ చంద్రలేఖకు మాత్రం ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాలేదు. విష్ణువర్ధన్, జయసింహుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని తన నమ్మకమైన గూఢచారులను కోసల దేశ రాజ్యానికి పంపింది. విష్ణువర్ధన్ దయాగుణం, ఇంకా జయసింహ దుష్టబుద్ధి గలవాడు అని చంద్రలేఖ గూఢచారుల నుంచి సమాచారం తెలుసుకుంది. తాను తెలుసుకున్న సమాచారమంతా చంద్రలేఖ తన తండ్రి ప్రతాపరుద్రునికి తెలియజేసింది. అన్ని పోటీల్లో విష్ణువర్ధన్ ఇంకా జయసింహుడు సమానంగా ఉన్నారు కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలన్నది నా కూతురు చంద్రలేఖ నిర్ణయం తీసుకుంటుంది. తాను ఎన్నుకున్న వరుణ్ణే తనకిచ్చి వివాహం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని ప్రతాపరుద్రుడు ప్రకటించాడు. రాజ్యపాలనకు వీరత్వంతో పాటు ప్రజల పట్ల దయాగుణం కూడా కలిగి ఉండాలి. విష్ణువర్ధన్లో దయ, జాలి మెండుగా ఉన్నాయి. జయసింహలో ఇటువంటి లక్షణాలు కనబడలేదు. కాబట్టి నేను విష్ణువర్ధన్ని వివాహం చేసుకోవాలని చంద్రలేఖ నిర్ణయం తీసుకుంది.